మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. Why that is termed as pivotal point in the Bible? Like the pivotal point means where things turn around. Where things turn around. ఎక్కడ కార్యములని వెంటనే సడన్ చేంజ్ అవుతున్నదో ఈ వాక్యమును బేస్ చేసుకొని మాత్రమే ఈ లోకములో గడిచిన 2000 సంవత్సరమై కార్యములు జరుగుతున్నది అని నేను మీకు చెప్తే, అవునా అని ఒక క్వశ్చన్ వస్తే మంచిది, అదేం కాదు అని క్వశ్చన్ వస్తే గాన్. కారణం అక్కడ రాయబడినటువంటి విషయం, రాజ్యము ఒక్క సువార్త సాక్ష్యార్థముగా భూలోకమున్నంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. The message of the kingdom shall be preached to the uttermost part of the world as a witness, as a testimony, and then shall the end come. ఇది జరిగితేనే అది వస్తుంది. సాక్ష్యార్థంగా ప్రకటింపబడితే అంతము వచ్చును. దేనికి అంతం అంటే చీకటి రాజ్యముకు, అపవాది రాజ్యముకు, అపవాది క్రియలకు అంతం. ఆ రాజ్యం అంతం అవ్వాలి అంటే ఈ కార్యం జరగాలి. సో ఈ కార్యం జరగకూడదు, అది అపవాది ఒక తంత్రం. ఆ కార్యం ఏమిటంటే సాక్ష్యార్థముగా రాజ్య సువార్త ప్రకటింపబడకూడదు. సాక్ష్యం చెప్పుకోవచ్చును, కానీ వేరే ఏదో సాక్ష్యములై అది మిగిలిపోవాలి. ఇప్పుడు అపవాది ఒక ప్రయత్నం ఏమిటంటే రాజ్యమును గురించిన సువార్త సాక్ష్యముగా రాకూడదు, వేరే ఏదో సాక్ష్యం రావాలి. దేవుని రాజ్యమును గురించిన సాక్ష్యం కేవలం మనం అనుభవించిన శారీరక స్వస్థత కానీ, లేదా మనకు కలిగిన ఆర్థిక ఎదుగుదల కానీ, లేదా మనకు వచ్చిన ఉద్యోగమునున్న ప్రమోషన్ కానీ కాదు. సాక్ష్యం అన్నది దేని గురించే ఉండాలి? రాజ్యమును గురించిన సువార్త అయి ఉండాలి. ఇక అక్కడ సాక్ష్యం, సాక్షి అని పదముకు ఉపయోగింపబడిన గ్రీక్ పదం మార్టస్ మార్టూరియన్. మార్టస్ మార్టూరియన్ అని పదముకు సరి అయిన అర్థం చూస్తే హత సాక్షి అని రాయబడి ఉన్నది. అది చెప్పినప్పుడు ఎవరు సాక్ష్యం చెప్పడానికి లేదు. ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఉన్నారా? ఫస్ట్ లెవెల్ అయితే సాక్ష్యం అందరు చెప్తారు. హత సాక్షి అవటానికంటే హత మనకొద్దు, సాక్షి. యేసునాథుని కొరకు హత సాక్షిగా మారడం సాధ్యమైతే పరలోకం కన్ఫర్మ్, డౌట్ ఏం లేకుండా వెళ్ళవచ్చు.